సో రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం మొత్తం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడారు కూడా. సో గన్ పార్క్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, నిజంగా అన్నట్టుగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్క్కి రాజీనామా పత్రంతో చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడారు కూడా. ఏంటి, స్పీకర్కి రాజీనామా పత్రాన్ని సమర్పించారా? గన్ పార్క్ వద్ద కొంచెం టెన్షన్ వాతావరణం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ? కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వచ్చి స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా పత్రాన్ని చూపించి సీనియర్ జర్నలిస్టులకు ఇచ్చి వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక సభల్లో దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీతో పాటు, ఎందుకంటే రాష్ట్రంలో 40,000 కోట్లు రైతు రుణమాఫీ బకాయి ఉంది. ఏకకాలంలో రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తే స్పీకర్ ఫార్మాట్లో నా రాజీనామా పత్రం రెడీగా ఉంది. నా రాజీనామా పత్రాన్ని తీసుకువెళ్ళి వెంటనే స్పీకర్కు ఇస్తే రాజీనామా యాక్సెప్ట్ అవుతుందంటూ హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. సవాల్ విసిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా గన్ పార్క్ వద్దకు వచ్చి ఆగస్టు 15లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ 6 గ్యారంటీలను అమలు చేయకపోతే రాజీనామా పత్రాన్ని గవర్నర్కు రేవంత్ రెడ్డి ఇస్తారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. అందులో 6 గ్యారంటీలు ప్రధానమైనవి. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ మరో ప్రధాన అంశం కాగా, ఇక నిరుద్యోగ వృత్తితో పాటు రైతు బంధు పెంపు, రైతులు పండించిన పంటలకు బోనస్, ఇట్లాంటి అంశాలు ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాయి. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామంటూ సోనియా గాంధీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి ఈరోజు గన్ పార్క్ వద్దకు వచ్చారు. గన్ పార్క్ వద్దకు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద గౌడ్తో పాటు కాలేరు వెంకటేష్, వీళ్ళకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని చూపించిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడి కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ నుంచి వెళ్ళిపోయారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల అమలులో ప్రజలను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు సవాలు విసిరాను. సవాలు కూడా రేవంత్ రెడ్డి స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కరూ రాలేదంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కరోజు కూడా గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించలేదంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ 6 గ్యారంటీల అమలు అంశం చుట్టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి గత 3-4 రోజులుగా తెలంగాణ రాజకీయం మొత్తం రైతు రుణమాఫీ 6 గ్యారంటీల అమలు చుట్టూనే తిరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొనడం, ఆ తర్వాత వెంటనే ప్రతిస్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు ఆగస్టు 15లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజీనామా పత్రంతో రెడీగా ఉంటానంటూ సవాల్ విసరడం. వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ సవాల్ విసరడం. దీనిపై స్పందించిన హరీష్ రావు ఈరోజు రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా రాజీనామా పత్రాన్ని కూడా మీడియాకు చూపెట్టారు. స్పీకర్ ఫార్మాట్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లో రెడీగా ఉంది. ఎవరైనా తీసుకెళ్లి స్పీకర్కు ఈ రాజీనామా పత్రాన్ని ఇస్తే వెంటనే రాజీనామా యాక్సెప్ట్ అవుతుందంటూ హరీష్ రావు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సవిన్, ఏంటి రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందించారా, లేకపోతే ఇంతకుముందు ఏదో మాట్లాడుతున్నారు, స్పీకర్ ఇంతకీ దాన్ని స్వీకరించారా, యాక్సెప్ట్ చేశారా? రాజీనామా పత్రాన్ని హరీష్ రావు స్పీకర్కి ఇవ్వలేదు, స్పీకర్కి ఇస్తానని చెప్పలేదు. కేవలం గన్ పార్క్ వద్దకు మాత్రమే రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని తీసుకువస్తే ఎన్నికైన శాసనసభ్యుడు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తే ఆ రాజీనామా వెంటనే యాక్సెప్ట్ అవుతుంది. ఆగస్టు 15 లోపు
ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తే నా రాజీనామా పత్రం ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్లో రెడీగా ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఎవరు స్పీకర్కు అందజేసినా అది వెంటనే యాక్సెప్ట్ అవుతుందనేది హరీష్ రావు వాదనగా మనకు కనపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేసి రేవంత్ రెడ్డిని కూడా గన్ పార్క్ వద్దకు రమ్మని మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ అంశంపైనే ప్రధాన అస్త్రంగా చేసుకొని హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. సెవెన్ గత 3-4 రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొంటుందనేది మనం గమనిస్తూనే ఉన్నాము. సో అన్నట్టుగానే ఈరోజు హరీష్ రావు వెళ్లారు, రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇది కొనసాగుతూనే ఉంది, అసలు ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు. మరి ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఇతర పార్టీ ముఖ్య నేతలు కానీ దీనిపైన ఇప్పటివరకు ఏమీ స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఎలక్షన్ టైంలో అసలు ఏం జరగబోతోందంటారు? జనజాతర సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపైనే మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ రాజీనామా సవాల్ విసిరారు. రాజీనామా పత్రాన్ని రెడీగా పెడుతూ గన్ పార్క్ వద్దకు వచ్చి నివాళులర్పించి మాట్లాడారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలకు జనజాతర సభల్లో కౌంటర్ ఇస్తూ వెళ్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 గ్యారంటీల అమలును ఇక్కడ ప్రధాన అస్త్రంగా చేస్తూ రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల అమలును జతపరుస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే గత 4 రోజులుగా తెలంగాణలో రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలు నిర్వహిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహిస్తోంది. అందులో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై మాట్లాడుతున్నారు. మరోవైపు రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల అమలును బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వరకు ఇదే రకమైన వాతావరణం, ఇదే రకమైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అటు కాంగ్రెస్ వైపు నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కావచ్చు మాట్లాడే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతు రుణమాఫీ, రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలు, సాగు త్రాగునీళ్లు, 6 గ్యారంటీలు ఇదే అస్త్రాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ప్రయోగించి ఎన్నికల ప్రచారంలో తీసుకువెళ్ళబోతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాము, 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ప్రస్తుతం సెవెన్ గన్ పార్క్ వద్ద పరిస్థితి సద్దుమణిగిందని చెప్పాలా? గన్ పార్క్ వద్ద పరిస్థితి సద్దుమణిగింది. ముందుగానే పార్లమెంట్ ఎన్నికల కూడా అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ముందుగా కొంతమంది కార్యకర్తలు వచ్చినా వారిని పంపించి వేశారు. తర్వాత హరీష్ రావుతో పాటు కేవలం 4 ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం కల్పించారు. హరీష్ రావు వచ్చిన తర్వాత గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత హరీష్ రావు వెళ్ళిపోవడం జరిగింది. ఇది ప్రధానంగా గన్ పార్క్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. సో అన్నట్టుగానే రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్క్కి చేరుకున్నారు. మరి మీరు కూడా రావాలి కదా, ఎందుకు రాలేదు, ఎందుకు దీనికి వెనుకడుగు వేస్తున్నారు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డిని. 100 రోజుల్లో మీరిచ్చిన హామీలు నెరవేర్చండి, మేము కొత్తగా ఏమీ డిమాండ్ చేయట్లేదు, మీరిచ్చిన హామీలే నెరవేరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆగస్టు 15 లోపు అన్నారు కదా, దాన్ని ఆగస్టు 15 లోపు మీరిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి, నెరవేర్చలేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తీరాలి, నేనైతే చెప్పినట్టుగానే రాజీనామా పత్రాన్ని తీసుకొని రాజీనామా పత్రాన్ని సమర్పించాను, మరి మీరు కూడా అన్న మాట మీద నిలబడండి అంటూ సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. సో హరీష్ రావు గన్ పార్క్ చేరుకున్న తర్వాత అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క.
ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నమల్లా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నమల్లా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. సో అన్నట్టుగానే నేను వచ్చాను, మరి మీరు కూడా ఎందుకు రావట్లేదు? ఒకవేళ మీరు కూడా రాకపోతే మీరు మీ పిఏ ద్వారానో లేకపోతే మీ స్టాఫ్ ద్వారానో రాజీనామా పత్రాన్ని సమర్పించాలి కదా. మీరు దీనికి వెనకడుగు వేస్తున్నారు అంటే ప్రజల్ని ఖచ్చితంగా మళ్ళీ మోసం చేయడానికే ఈ లోక్సభ ఎలక్షన్లో మళ్ళీ వస్తున్నారు అని హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్వీకరిస్తుంది? నిజంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ, అలాగే 6 గ్యారెంటీలు, 13 హామీలు ఇవన్నీ నెరవేరుస్తుందా లేదా చూద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.